నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావైలో చివరి 2 పాసురాలు 29, 30 పాసురాలు చెప్పుకోవాలి మనము. 29వ పాసురాన్ని ఈ రోజున మనం అనుసంధానం చేసుకుందాము. ఈ 29, 30 పాసురాలను సాత్తుమర పాసురాలు అంటారు. అనుదినము భగవదారాధనలో సాత్తుమరలో తప్పనిసరిగా అనుసంధానం చేయవలసినటువంటి పాసురాలుగా ఈ పాసురాలు చెప్పబడతాయి. భగవత్ ప్రాప్తిని కోరేటటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించదగినటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు ఆచరించదలచినటువంటి స్నానము భగవత్ ప్రాప్తి అనేటటువంటిదని, అలాగే వాళ్ళు పొందవలసినటువంటి పర అనేటటువంటిది ఏదైతే ఉందో అది భగవత్ కైంకర్యం అనేటటువంటి పరమ పురుషార్థమని ఇప్పటిదాకా వాళ్ళు పాసురాలలో చక్కగా స్పష్టం చేశారు. ఉపాయము శ్రీకృష్ణుడే అనేటటువంటి దాన్ని నిశ్చయంగా చెప్తూ ఇక్కడ వాళ్ళు తమంత తాము ఆర్జించుకున్నటువంటి జ్ఞానం కానీ అలాగే సత్కర్మాచరణం అనేటటువంటిది గాని ఏదీ లేదు అని చెప్తూ నిర్హేతుకమైనటువంటి కృపతో తమ కులములో అవతరించినటువంటి శ్రీకృష్ణుడే తమకు తమకున్నటువంటి పుణ్యమని, ఆ స్వామితో తమకున్నటువంటి ఆ బంధం ఏదైతే ఉన్నదో విడదీయరాని ఆ సంబంధమే తనవారైనటువంటి తమను కాపాడి పురుషార్థమైనటువంటి పరను ఇచ్చేటట్లు చేస్తుంది అని ఈ పాసురంలో గోపికలు స్పష్టం చేస్తూ వివరిస్తూ వ్రత ఫలాన్ని గోపికలు ఈ పాసురంలో చెప్తూ ఉన్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. சித்தும் சிறுகாலே ஒந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மே இத்துண்ணம் குலத்தினில் பிறந்து நீ குத்தேவலெங்களை கொள்ளாமல் போகாது இத்தப்பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்குமேழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமே யாவோம் உனக்கே நாமாட் செய்வோம் మత్తై నంగామంగళ్ మాత్తేలోర్ ఎంపావాయ్. తమ హృదయాన్ని గోపికలు చక్కగా ఈ పాసురంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే తెలవారక ముందే సిత్తుం సిరుకాలే తెలవారక ముందే లేచి స్నానం చేసి వచ్చి నిన్ను సేవించి ఉన్ పొత్తామరై అడియే నీ యొక్క బంగారు తామరల వంటి సుందర చరణార విందాలకు సుందరమైన చరణాలకు మంగళం పాడడానికి గల కారణాన్ని వినాలి అని చెప్తూ ఉన్నారు. ఓ కృష్ణ, పశువులను మేపి వాటిని రక్షిస్తూ ఆ తర్వాతనే మేము భుజించేటటువంటి గోపవంశంలో జన్మించినటువంటి నీవు మా అంతరంగంలో దాచుకున్నటువంటి భక్తి భావాలతో నీకు చేసేటటువంటి సేవలను నీవు అంగీకరించక తప్పదు అని అంటున్నారు. పరమాత్మ, ఈనాడు మేము నీ నుంచి పరను తీసుకుని తిరిగి వెళ్ళిపోవడానికి రాలేదు సుమా అంటున్నారు. ఏం కావాలట వీళ్లకు? ఎప్పటికీ 7 జన్మల వరకు కూడా నీతో విడదీయరానటువంటి బంధము కలిగినటువంటి వాళ్ళమై నీకు సేవలు చేస్తూ గడపాలని మేము కోరుతూ ఉన్నాము అంటున్నారు. అదే మేము చేరవలసినటువంటి పరమ పదము అని కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఓ స్వామి, ఓ పరమాత్మ, మాకు ఇతరమైనటువంటి కోరికలేవీ లేకుండా ఉండేటట్టు చేయమంటున్నారు. మత్తైనం కామంగళ్ మాత్తు అంటూ మాకు ఇతరమైన కోరికలేవీ లేకుండేటట్లు చేసి నీ పాదారవింద సేవను మాత్రమే, ఎలాగా
భాగవతంలో చెప్పినట్లుగా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపస మందార మాకు దయసేయగదే అని ప్రార్థించినట్లుగా నీ పాదారవింద సేవను మాత్రమే అనుగ్రహించు అంటూ గోదాదేవి ఈ 29వ పాసురంలో ప్రార్థించడం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.